నువ్వు ఏదైనా కొత్త రూట్‌లో సిన్సియర్‌గా కష్టపడి ఒక పని ప్రారంభిస్తే, దానికి కాలం కూడా కలిసి వస్తే నిన్ను తెలివైనవాడు అంటారు. కాలం కలిసి రాకపోతే అతి తెలివి గలవాడు అంటారు. నిజం తెలుసుకో మిత్రమా! నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే, విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. కాదంటావా మిత్రమా! మంచితనం అందరిలోనూ ఉండదు. అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ. అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. కాదంటావా మిత్రమా! ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడ్డ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. కొలంలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కాసేపు తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది కదా! నన్ను మించిన మిత్రుడు తారసపడితే నన్ను వదిలి వెళ్ళు. నేను నీకు అడ్డుపడను. కానీ అతడు నిన్ను వీడి వెళ్ళితే ఒక్కసారి తిరిగి చూడు. ఒక మంచి స్నేహితుడై నీకోసం వేచి ఉంటా మిత్రమా! కోపం వస్తే కొట్టినా పర్వాలేదు. ఆ దెబ్బ అతనికి మాత్రమే తగులుతుంది. కానీ మోసం చేయవద్దు. అతనిపై ఆధారపడినవారు ఉంటారు కదా! ప్రస్తుత కాలంలో కొందరు మనుషుల మనస్తత్వం ఏంటో తెలుసా? మనం బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు, తమ తప్పులు దాచుకొని ఎదుటివారి తప్పులను వెతుకుతారు. కాదంటావా మిత్రమా! మన అనుకునే వాళ్ళు మనతో ఎల్లప్పుడూ ఒకేలా ఉంటారనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, అతనిలో ఆలోచన మాత్రమే. కొన్నిసార్లు వేల పుస్తకాలు చదివినా రాని స్పష్టత కొందరితో జరిగే ఒకే ఒక్క సంభాషణతో తెలుస్తుంది. అది మంచైనా, చెడు అయినా. బలహీనులకు క్షమాగుణం ఉండదు. అది బలవంతుల సంపద. ప్రపంచానికి నువ్వు కేవలం ఒక వ్యక్తి మాత్రమే. కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వే ప్రపంచానివి. గుర్తుపెట్టుకో మిత్రమా!